వెల్కమ్ టు జేకే న్యూస్ 9. తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగిందని, 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో, 3 విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగిందని, ఇండియన్ ఆర్మీలో జీడీ 131, ట్రేడ్స్మెన్ 12, టెక్నికల్ 13, క్లర్క్ 1 ఉద్యోగాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నాన్ టెక్నికల్ 3 ఉద్యోగాలు సాధించడం జరిగింది. మీరు ఇండియన్ ఆర్మీ జూన్ 2025 హన్మకొండ ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి 31 మే 2026న వచ్చిన మెరిట్లో అగ్నివీరులుగా ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. అలాగే జూన్ 1న 2026న వచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరిట్ లిస్టులో 3 అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా తేజస్ శౌర్య 2026 ప్రోగ్రాంలో ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలు అందించడం జరిగింది. తేదీ 8/6/2026 నుండి వారి ట్రైనింగ్ సెంటర్లలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరందరూ ఆర్మీలో జాయిన్ అయ్యి ఉన్నతమైన స్థానంలో ఉండి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నామని చైర్మన్ సతీష్ రావు తెలిపారు. నిర్మల్ డిస్టిక్, మేము ఖానాపూర్లో ఉంటాం. మా గ్రామం పేరు గోసంపల్లి. మేము ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇక్కడ కాలేజ్ బాగుంది, ఇక్కడ డిఫెన్స్ బాగుంది, ఇక్కడ జాబ్లు వస్తున్నాయి అని చెప్పి జాయిన్ అయినాం. నేను ఇంటర్ కూడా ఇక్కడనే చేశాను. ఇంటర్లో మంచి మార్కులతోని ముందుకు వెళ్ళాను. అదే మార్కులతో నాకు జాబ్ వచ్చింది. రోజు ఒక మంచి స్టడీ అవర్స్ టైంలో చదువుకుంటుండే. అలా ఏం లేవు, 4 hours 3 hours అట్లా చదువుకుంటుండే. నా పేరు యస్సాక్షి, మా నాన్న పేరు సిద్ధం సాయిలు, మా మమ్మీ పేరు అరుణశ్రీ, మా బ్రదర్ పేరు అనుదీప్. మా లొకేషన్ వచ్చేసి కామారెడ్డి, ఇస్రోజువాడి గ్రామం. మా అన్న ఇక్కడనే నేవీలో ఇక్కడికే ఇంటర్ పూర్తి చేసుకొని ఈ కాలేజీకి వచ్చి ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. సెకండ్ ఇయర్ అయిపోగానే నేవీ ఎస్ఎస్ఆర్లో జాబ్ సాధించాడు. దాని ద్వారా నేను కూడా ఇంటర్ కోసము ప్లస్ డిఫెన్స్ కోసము తేజస్ డిఫెన్స్ అకాడమీని ఎంచుకున్నాను. నాకు కూడా ఇప్పుడు ఆర్మీ జీడీలో జాబ్ వచ్చింది సెకండ్ ఇయర్ అయిపోగానే. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇటీవల ప్రకటించిన ఇండియన్ ఆర్మీ ఫలితాలలో 157 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 3 విద్యార్థులు, మొత్తం 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇటీవల 2025 హన్మకొండలో జరిగిన సెలక్షన్లో పాల్గొని అన్ని టెస్టులు క్వాలిఫై ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్లో పాల్గొని 3 విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా మేము తేజస్ అకాడమీలో తేజస్ శౌర్య అనే పేరుతో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులను వారికి అభినందించడం జరిగింది. రాబోయే రోజుల్లో వారు దేశ సేవలో పాల్గొని మంచి గుర్తింపు పొందాలని, తల్లిదండ్రులకు మా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరందరూ కూడా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులందరూ కూడా ఈ నెల 8 నుంచి వారి ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరందరూ కూడా ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయిన విద్యార్థులు. తేజస్ అకాడమీ నుంచి వరుసగా ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇండియన్ ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, పారామిలిటరీ ఉద్యోగాలు కానీ, స్టేట్ కానిస్టేబుల్ కానీ ప్రతి నోటిఫికేషన్లో కూడా వరుసగా ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇదే విధంగా 50 మంది, 100 మంది, 200 మంది వరుసగా హైయెస్ట్ మెంబర్స్ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా సంస్థ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులలో మంచి మార్కులు సాధించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మా తేజస్ అకాడమీ అనేది సుమారు 10 ఎకరాల సొంత విస్తీర్ణంలో, సొంత భవనాల్లో అన్ని రకాల సదుపాయాలతో, అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్తో ఇక్కడ విద్యార్థులను ఒత్తిడి లేని చదువు ఇస్తూ, అన్ని రంగాల్లో కాంపిటేటివ్ సిలబస్ని కోచింగ్ ఇస్తూ, అన్ని రంగాల్లో వాళ్ళు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించే విధంగా మంచి నైపుణ్యంతో, మంచి స్కిల్స్తో డెవలప్ అయ్యే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విధంగా వరుసగా ఉద్యోగాలు సాధిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. మా విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి పేరు తీసుకురావాలని, మా కళాశాలలో చదువుకునే విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించాలని, రాబోయే రోజుల్లో అందరూ కూడా ఉద్యోగాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.